సో టీడీపీ వర్షన్ విన్నారు, ఎనలిస్ట్ వర్షన్ విన్నారు. దీన్ని మీరు అసలు ఎలా చూస్తారు? ముందు జాగ్రత్త చర్యగా చూడాలా, లేకపోతే గెలుస్తున్నారు కాబట్టి ఇటు వచ్చారా, లేదా మాంత్రికుడికి చిలకలో మాంత్రికుడి ప్రాణం ఉన్నట్టు ఈ చిలక దగ్గర బలహీనతలు ఉన్నాయి అక్కడ అన్ని, కాబట్టి అన్ని రకాల అంశాలని బేస్ చేసుకుని వెళ్తున్నారు. ఎట్లా చూస్తున్నారు మీరు? ప్రజల కోణంలో మీరు ప్రజల్ని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ప్రజల ఆలోచన ఎలా ఉంది? విజయచంద్ర గారు ధన్యవాదాలు. మీకు, కుటుంబరావు గారికి, అంకమరావు గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు. విజయచంద్ర గారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణం ఉంటుంది ఏ అంశాన్ని పరిశీలించాలన్నా. మేము నదిలో ఉన్న వాళ్ళం, నది లోతు మాకు తెలుసు, ఒడ్డున ఉన్న వాళ్ళకి తెలియదు. ఈ రోజున యుద్ధం అంటే చివరి వరకు చేస్తేనే విజయం. మధ్యలో కత్తి తిప్పలేకపోయినా కర్ర తిప్పలేకపోయినా విజయం రాదు. ఇప్పుడు అంకమరావు గారు చెప్పారు, గత 3 ఏళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో దగాబడ్డ కులాలు, అణగారిన కులాలు, అమరావతి రైతులు, విశాఖ ఉక్కు కార్మికులు, ఉద్యోగులు, అన్ని రకాల ఉద్యమకారులు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దించే విధంగా పోరాడి ఒక బలమైన వేదికను తయారు చేశారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ పోరాడింది అధికార పార్టీ మీద. ప్రజా ఉద్యమాల యొక్క క్రోడీకరణతోనే ప్రభుత్వ వ్యతిరేకత స్థిరత్వం వస్తుంది. ప్రజలు లేకుండా నేల మీద పువ్వులు పోస్తాయి, ఆకాశాల్లో పువ్వులు ఉయ్యవు, చెట్టుకే కాయలు కాస్తాయి. ఇది గమనించాలి. ఈ రోజున ఒక ప్రధానమైన అంశం, పీకే గారు అసలు బీకే ఉండగా పీకే ఎందుకు దండగా? మొన్నటి వరకు బీకే లాంటి, బాలకోట లాంటి వాళ్ళు మరొకళ్ళు అమరావతి రైతులు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మీద తెగించి పోరాడారు. ఒక కన్సల్టెన్సీ, ఇందాక కుటుంబరావు గారు చెప్పినట్టుగా, హీఈస్ వన్ ఆఫ్ ది కన్సల్టెన్సీ, ఖరీదు కలిగిన కన్సల్టెన్సీ. ఆయన మోడీ గారి దగ్గర నుంచి మీరు చెప్పినట్టుగా కూడా కేజ్రీవాల్, తెలంగాణ అన్ని చోట్ల పనిచేశారు. నేను ఒక మాట అడుగుతా, ఈ రోజున తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, పీకే అనుకున్నాడా? కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, పీకేనే ఉన్నాడా? వాళ్ళ మేధస్సుని ఆధునిక రాజకీయాల్లో కాంగ్రెస్ కి సునీల్ కనుగోలు ఉన్నాడు, వాళ్ళు ఒక ఏజెన్సీ పెట్టుకుని వాళ్ళు కూడా సునీల్ అంటే దేశంలో చాలా మంది ఉన్నారు. అదే మేడం, ఇప్పుడు ఇంకొక కన్సల్టెన్సీ అయితే ఇంత చర్చ జరగదు. జగన్మోహన్ రెడ్డి గారి కర్త కర్మ క్రియ గెలిపించిన వ్యక్తి కాబట్టే పీకే మీద చర్చ జరుగుతుంది. ఆ పీకే కూడా పెద్ద ఆయనతో కూర్చున్నాడు కాబట్టి చర్చ జరుగుతుంది. అదే మీ బొట్టోలు నా బొట్టోలతో కలిసి కూర్చున్నట్టయితే దోలు తీర్చేవాళ్ళు, ఇటువంటి పనులు చేస్తారా అని. కాకపోతే ఆయన పని ఆయనదే. నేనేదో పీకేతోనే ఈ రాష్ట్రంలో మార్పు వచ్చేస్తుంది, తెలుగుదేశానికి మార్పు వస్తుందని నేనైతే భావించను. వాళ్ళు ఏదైనా ఉపకరిస్తే ఉపకరించవచ్చు. ఈ రోజున ఏంటంటే శత్రు శిబిరంలో ఎంతమంది పోతున్నారు, ఎంతమంది మన దగ్గరకు వస్తున్నారు, వాడు కూలిపోతున్నాడు అనేది కాకోకుండా తన బలం ఏంటి, తన స్వాధ్యతం ఏంటి. పోయి ఇంకో మాట కూడా చెప్తాను మేడం, వైసీపీ పార్టీ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఉండవల్లి శ్రీదేవి గారు, మన చంద్రశేఖర్ గారు, ఇలాంటి వాళ్ళందరూ వీళ్ళంతా రాజకీయ నాయకులు వచ్చారు, ఈ పార్టీలో చేరుతారు, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలు. అయినా రాజకీయాల్లో ఇది కుడి ఇది ఎడమ చెప్పే పరిస్థితి లేదుగా చంద్రిక గారు. ఈ రోజున నేను తెలుగుదేశం పార్టీ తీసుకునే నిర్ణయాన్ని నేను తప్పు పట్టను, అది వాళ్ళ నిర్ణయం. ఎందుకంటే వాళ్ళంత స్పృహ లేకపోకుండా అయితే తీసుకోరు. అది శత్రు బలాన్ని నిర్వీర్యం చేయాలనో, వాళ్ళకి ఏమైనా అవకాశం ఉందో, లేదా సోషల్ మీడియా బ్యాలెన్సింగ్ కోసమో, ఇతర పని విధానాల కోసం తీసుకోవచ్చులే గానీ. ఇక్కడ నేను ఒక పాయింట్ ప్రస్తావించదలుచుకున్నాను. ఇందాక అంకమరావు గారు అన్నారు ఏమని, ప్రజలు చంద్రబాబు గారి సభలకి తండోపతండాలుగా వస్తున్నారు. 3132 కిలోమీటర్లు లోకేష్ పాదయాత్ర చేసి వివిధ సామాజిక వర్గాల్ని ఆయన టచ్ చేసి మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సర్వేలన్నీ కూడా అధికార పార్టీకి పాలన వ్యతిరేకంగా బాగాలేదు, గవర్నెన్స్ బాగాలేదని వస్తున్నాయి. ఇన్ని విషయాల్లో ఆ అధికార పార్టీకి మైనస్ ఉండి మీరు అంటున్నారు అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్తున్నప్పుడు, ఎవరైతే గెలుపు కారకమయ్యారు అని అన్నప్పుడు ఆ వ్యక్తి ఇటు వస్తున్నారు అంటే ఖచ్చితంగా ఏదో తేడా కొడుతుందనే కదా, ప్రజలు దాన్ని కూడా చూస్తారు కదా. వీళ్ళు పెట్టుకున్నారా పెట్టుకోకపోయినా కేవలం ఒక వ్యక్తి పెట్టేసుకున్నంత మాత్రాన అయిపోతుందా? ఇప్పుడు ప్రజలు ఇన్ని రకాల సమస్యల్ని మీరే అంటున్నారు, ఒక వర్గం సంతోషంగా ఉందా అన్నప్పుడు, ఇన్ని వర్గాల బాధల్లో ఉన్నప్పుడు ఇది ఒక కేక్కి అంతా రెడీ అయిపోయిన తర్వాత పైన టాపింగ్ చేస్తారు కదండి, అలాగే కావచ్చు కదా ఇది కూడా. చంద్రి గారు ఒక్క నిమిషం అవకాశం ఉండే, రాజకీయాలలో సరళ రేఖలు ఉండవు, రైలు పట్టాలాగా సమాంతర రేఖలు ఉండవు, ఇది మనకు అర్థమవుతుంది.
వైఎస్ షర్మిల గారు ఒక రాజకీయ పార్టీ పెడుతుందని, అన్న నుంచి విడిపోతుందని, తిరిగి దాన్ని కాంగ్రెస్ పార్టీలో చేరుస్తుందని, ఆఖరికి పాలమూరులో పోటీ చేయకుండా ఉంటుందని మనం అనుకోలేదు. ఉమ్, అలాగనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల్లో పిసిసి అధ్యక్షుడయ్యి ఆయన సారథ్యంలో ఎన్నికలు జరిగి ముఖ్యమంత్రి అవుతాడని కూడా మనం అనుకోలేదు. ఇంతమంది సీట్లు జరుగుతున్న వైసీపీ నాయకులు 151 మంది బలం ఉంది, బలగం ఉంది, మాకే బలం, సరే 30 సంవత్సరాల అధికారంలో ఉంటాం, 90% ఓట్లు మాకుండే, మేము అరివేర భయంకరంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇలా సీట్లు దించుతున్నారని కూడా అనుకోలేదు. వరద ప్రవాహం కదా, సీట్లు జరిగిన వాళ్ళందరూ వస్తున్నారు. ఇవన్నీ రాజకీయాల్లో సహజం. నిర్దిష్టంగా ఇది ఎలాగైనా ఉండాలి, ఇది ఎలాగైనా ఉండాలి అని చెప్పే పరిస్థితుల్లో రాజకీయాలు లేని మాట యథార్థం. ఉమ్, కాకపోతే ఆయా రాజకీయ పార్టీలు విజయమే లక్ష్యంగా పనిచేస్తాయి. ఎవరిని ఎలా చేసుకోవాలి, ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఈ రోజు రాజకీయాలు, ఆధునిక రాజకీయాలు. పాత ఇప్పుడు పంచకట్టు రాజకీయాలు, గాంధీ రాజకీయాలు పోయినాయి. ఇప్పుడు అంతా కూడా ఏంటంటే ఉంటుంది, కన్సల్టెన్సీలు ఉంటాయి, సర్వేలు ఉంటాయి, ప్లస్ ఎక్కడ మైనస్ ఎక్కడ, పొత్తు కలిస్తే మంచిదా, పొత్తు విడిపోతే అంటే ఇప్పుడు మంచిదా. ఏంటి మీరు అనేది ఏంటి? ఇది ఇంపాక్ట్ ఉంటదా ఉండదా, ప్లస్ మైనస్? అధికార పార్టీ అయితే కంగారు పడిపోయి బయటకు వచ్చిగా నానా స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు కదా. అవును, మరి మొన్నటిదాకా మనం పీకేకి 0 మార్కులు వేసాం, ఈ రోజు పాస్ మార్కులు వేస్తున్నాం. ఉమ్, కాబట్టి వాళ్ళు కూడా కంగారు పడతా ఉంటుంటారు. నాకు తెలిసిందే పీకే మూలానే తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది, లేదో కలిసి వచ్చేస్తుందంటే ఇక చంద్రబాబు నాయుడు గారి ఎందుకు తెలుగుదేశం పార్టీ పీకే వల్లే అనట్లా, పీకే కూడా ఒక ఆయన కాదు, సర్వీసులు ఉంటాయి, జనరల్ సర్వీసులు, సర్వేలు ఇలా చెప్పారు ఆయన. అందుకని రాజకీయ పార్టీనే శాశ్వతం. వాళ్ళు ప్రజల్లో మమేకమయ్యి వాళ్ళ పని విధానాలు, వాళ్ళకు వచ్చిన రాజకీయ అవగాహన శాశ్వతం తప్ప ఇవన్నీ కూడా ఉపకరించే అంశాలు తప్ప పీకేకి అంత స్ట్రాటజీ ఉందని నేను అనుకోవట్లేదు. నేనైతే పీకే మూలం జగన్మోహన్ రెడ్డి వచ్చిందని కూడా అనుకోను. ఎందుకంటే మనం చెప్పాం, ఆయన ఒక ఛాన్స్ అడిగాడు, నవరత్నాలు పెట్టాడు, ఆయన ఏదో పాదయాత్ర చేశాడు, చెల్లిని తల్లిని తిప్పాడు, కాబట్టి ప్రజలు కాస్త ఆశీర్వదించి కనికరించి ఓటేశారని మనమే చెప్పాం. ఇప్పుడు పీకే ఉంటే ఆయన పాదయాత్ర ఎందుకు? ఒక ఛాన్స్ అయినా అడగటం దేనికి? 10 మంది పీకలను పెట్టుకోండి, వచ్చేస్తాయి కదా పార్టీలు. ఈ యొక్క ఉద్యమాలు దేనికి, ప్రజలు ఎందుకు, ఈ యొక్క కార్యాచరణ ప్రణాళికలు ఎందుకు, మేనిఫెస్టోలు ఎందుకు? 10-20 మంది, 1 డజన్ మంది పీకలు పెట్టుకున్నారు. ఇదే ప్రశాంత్ కిషోర్ జగన్ కి దూరం ఎందుకు జరిగారు అనుకుంటున్నారు? మరి అందులో కూడా ఉంది కదా వ్యతిరేకత అనేది ఉందని, ఈయన కూడా ఒప్పుకున్నట్టే అయి ఉండాలి కదా, ఇందాక మనకు అంకంరావు గారు చెప్పినట్టు. రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. ఉండవల్లి శ్రీదేవి ఎందుకు దూరం అయింది మేడం? గుండె లబ్డబ్బని కొట్టుకున్న మనిషి ఆనవ నారాయణరెడ్డి, ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎందుకు దూరం అయ్యాడు? అలాగనే ఉంటుంది. ఇప్పుడు అతను తన మేధస్సు, తన యొక్క ఐడియాలజీని ఆయా రాజకీయ పార్టీలకి తోడుగా ఉంటాడు అని చెప్పేసి ఆయనే చెప్తున్నాడు. ఇప్పుడే విన్నాను, నేను జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించేసి ఆంధ్ర రాష్ట్రానికి చాలా తప్పిదం చేశాను, ఆ తప్పిదాన్ని సరిదిద్దుకుని తెలుగుదేశం పార్టీని గెలిపించి రాష్ట్రం బాగు కృషి చేస్తున్నానని చెప్పని ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశాంత్ కిషోర్ పేరు మీద పెడుతున్నారు. ఎవరు నమ్ముతారు ఇవన్నీ? ఇప్పుడు ఆయన కాదంటే కాదు, అవునంటే అవును అనేది ఇక్కడ ప్రజలు శాశ్వతం. నేను అనేది ఏంటంటే, మేము నదిలో ఉన్న వాళ్ళం కాబట్టి, నీళ్ళలో ఉండాలి కాబట్టి, ప్రజానానుడిని, ప్రజాకాంక్షల్ని, ప్రజా సమస్యలను పల్లవిస్తేనే ప్రతిపక్ష పార్టీలకు జయం. ఇప్పుడు అటువంటి వాళ్ళు ఉపకరించవచ్చు, కానీ వాళ్ళు ఉపకరించినా కూడా ఇంత కుటుంబరావు గారు ఒక మాట అన్నారు, మా లోపాలు కూడా మేము గుర్తిస్తున్నాము, అది ఖచ్చితంగా లోపాన్ని ఒప్పుకోవడము, అవునండి నాది తప్పని ఒప్పుకోవడం కూడా ఒక గొప్ప వ్యవహారం. సరే.